చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. అంటే గత కొద్ది రోజులుగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు నుంచి ఎప్పటి నుంచో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూపందరానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు కథనాలు కూడా ప్రచురించడం, ప్రజలను, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా అలర్ట్ చేస్తున్న ప్రయత్నం చేసింది. ఇప్పుడు కోడ్ కంటే ముందు భూపందరం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చాలా విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. తన అనుయాయులకు వందల వేల ఎకరాలు కట్టబెడుతున్న పరిస్థితులు. లేదు ఒక కంపెనీ వచ్చి మేము ఇక్కడ ఒక ప్లాంట్ నెలకొల్పుతామంటే మాత్రం వాళ్ళను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు, మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు. కానీ ఎట్లాంటి ప్రాజెక్టులు కట్టకుండా, ఎట్లాంటి ప్రజలకు ఉపయోగం, ఉపాధి రానటువంటి వాళ్ళందరికీ, ఆ కంపెనీలకు కూడా తన అనుయాయులకు వందల ఎకరాలు పంచిపెడుతున్న పరిస్థితులు కోడ్ వచ్చిన దగ్గర నుంచి పాత డేట్లు వేసి కూడా ఇస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అవును. సో ఎక్కడికక్కడ అంటే తమకు కావాల్సిన వాళ్ళకి వేల కోట్ల ఎకరాలు కట్టబెడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకా మనం అధికారంలోకి రాము అన్న ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ సర్కార్ అత్యంత రహస్యంగా భారీ భూపందారం చేసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల స్థాపన పేరిట అస్మదీయ కంపెనీలకు రాయలసీమలోని మొత్తం 50,000 ఎకరాలు కట్టబెట్టింది. భూములు కేటాయించాలి అంటూ ఏడాది జనవరి 22న ఆయా కంపెనీలు దరఖాస్తు చేయగా ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సాహక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత జనవరి చివరిలోనే మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరం 5 లక్షల చొప్పున ఆయా కంపెనీలకు భూములు అమ్మాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు భూములు సేకరించాలని పరిశ్రమల శాఖను ఇంధన శాఖ కోరింది. ఇలా భూ సంతర్పణలు గ్రీన్ ఛానల్లో జరిగిపోవడంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. జగన్ సొంత జిల్లాకు చెందిన షిరిడి సాయి ఇండోసోల్ తో పాటు ఇతర సంస్థలకు చేకూర్చిన ప్రయోజనాలను బయటకు పొక్కకుండా రహస్యంగా దాచిపెట్టారు. గత నెల తొలివారంలో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ఇంధన శాఖ అత్యంత రహస్యంగా ఉంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉత్తర్వులను రహస్యంగా ఉంచడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఇంధన శాఖ ఈ నెల 21న ఈ గెజిట్ లో బహిర్గతం చేసింది. సర్కార్ తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యుతుత్పత్తి కంపెనీలకు ప్రోత్సాహకాల పేరిట భారీగా భూ సంతర్పణ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడేలా ఆయా సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిపోయింది. ఇక ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు అనుసంధానించాలంటే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేవు. ప్రైవేటు విద్యుతుత్పత్తి సంస్థలకు నేరుగా ట్రాన్స్కో గ్రిడ్ అనుసంధానం అవుతుంది. వాటి ద్వారా రాష్ట్ర విద్యుతుత్పత్తి సంస్థలు కరెంటును కొనుగోలు చేస్తాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ కు చెందిన మెస్సర్స్ ఎకోరెన్ ఎనర్జీ సంస్థకు ప్రయోజనాలు కల్పిస్తూనే ఉన్నారు. ఈ సంస్థ కర్నూలు జిల్లా ఆస్ప్రేలో అదనంగా 200 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదివరకే ఈ సంస్థకు 800 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెగావాట్ కు 2.5 ఎకరాల చొప్పున ఈ సంస్థకు ఆస్పరి మండలంలో 2,000 ఎకరాలను కేటాయించిన సర్కార్ అదనంగా మరో 500 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే విద్యుత్ ను ఏపీ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. గత నెల 2న ఈ ఉత్తర్వును జారీ చేసిన ఇంధన శాఖ తాజాగా ఈ నెల 21న గెజిట్ లో పెట్టింది. సీఎం జగన్ సన్నిహితుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన ఇండోసోల్ సంస్థకు భారీగా భూ సంతర్పణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఊరిచింతల, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, కంబారదిన్నె, చిన్న వెంతుర్ల, ఇక బి వెంకటాపురం, బైస్త వెర్మూర్ల, నేలనూతల, కల్లుట్ల, డోన్పెంట, హోల్గుండలో పాటు కడప జిల్లాలోని ప్లాంట్ల స్థాపనకు భూములు సేకరించాలని పరిశ్రమల శాఖలో ఇంధన శాఖ కోరింది. ఇక విద్యుదుత్పత్తి సంస్థల స్థాపన కోసం ఈ భూములను ఏడాదికి ఎకరాకు 31,000 రూపాయల చొప్పున లీజుకి ఇవ్వాలనే
ప్రతిపాదన కూడా ఉండగా ఎకరా 5 లక్షల చొప్పున ఒకేసారి ఇచ్చేయాలని ఇండోసోల్ పట్టుబడుతోంది. దీనిపై ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ఇండోసోల్కు ఇంధన శాఖ సూచించింది. మొత్తం 24,750 ఎకరాలను ఇండోసోల్కు దారాదత్తం చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ సంస్థ కర్నూలు, నంద్యాల జిల్లాలో 171.60 మెగావాట్ల పవన విద్యుత్ సంస్థను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. గత నెల 6వ తేదీన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ ఈ నెల 21వ తేదీన ఈ గెజిట్లో ఉంచింది. ఇక ఈ సంస్థ పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కర్నూలు జిల్లా జలదుర్గం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో, నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అస్మదీయులకు ముందుగా అనుమతులు ఇచ్చేసి ఆ తర్వాత కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు తీసుకోవాలి అన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు లేకుండానే ఏపీ ట్రాన్స్కో 400/200 kV ట్రాన్స్మిషన్ వైర్లను వెయ్యాలి అంటూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎక్కడికక్కడ ఇక నెక్స్ట్ అధికారంలోకి రావు అన్న ఉద్దేశంతో తమకు కావాల్సిన వాళ్ళకి 1000 ఎకరాలు భూములు కట్టబెడుతున్నట్లుగా అర్థమవుతోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఒక సినీ గేయ రచయిత చెప్పినట్టు రాసిస్తా రాయలసీమ అని ఏ ఉద్దేశంతో రాశాడా గానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్యాయులైనటువంటి సంస్థలకు రాయలసీమలోని భూ సంతర్పణను ప్రారంభించారు. అది కూడా ఎన్నికలకు 2-3 నెలల ముందు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం, ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేయడం, తర్వాత కేబినెట్ లో ఆమోద ముద్ర వేయడం, రహస్యంగా జీవో ఉంచడం, ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత ఈ జీవోలు కనుక బహిర్గతం చేయకపోతే తమ మెడకు చుట్టుకుంటుందని భావించిన విద్యుత్ రంగ సంస్థలు ఇప్పుడు ఆ జీవోలను బహిర్గతం చేస్తున్నాయి. అస్మదీయ కంపెనీలకు భారీ ఎత్తున 50,000 ఎకరాల వరకు కూడా దారాదత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎకరానికి 31,000 లీజ్ వస్తుంది అని ముందుగా ముఖ్యమంత్రి రైతులందరికీ చెప్పాము అని చెబుతున్న పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వ భూమి కూడా ఇందులో ఉంది కాబట్టి ఆ భూమిని కూడా గనక ఇస్తే గనక 31,000 లీజ్ రావాల్సి ఉంది. అయితే అలా కాకుండా తమ అస్మదీయ కంపెనీ కాబట్టి 5 లక్షలకు ఆ భూమిని పూర్తి స్థాయిలో తమకు అమ్మేయాలని కోరడంతో దానికి కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జనవరి 22వ తారీఖున దరఖాస్తు చేసుకుంటే ఆగా మేఘాల మీద ఫైల్ కదిలి ఫిబ్రవరి తొలి వారంలోనే ఉత్తర్వులు జారీ చేయడం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ అడావిడి, ఈ రహస్య జీవోలు సంగతి ఏంటనేది ఇప్పుడు బహిర్గతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. కడప జిల్లాతో పాటు అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జగన్ సన్నిహిత కంపెనీలకు విద్యుత్పత్తి సంస్థల స్థాపన పేరిట అత్యంత తక్కువ రేటుకి భూములన్నింటినీ కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. వినియోగదారులపై భారం వేసే విధంగా ఆ విద్యుత్తును కూడా తామే కొనుగోలు చేస్తామని కూడా ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అది కూడా ప్రభుత్వ గ్రిడ్, ఏదైతే ట్రాన్స్కో గ్రిడ్ ఉంటుందో ఆ గ్రిడ్ తో అనుసంధానం చేయడానికి ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థలు అయితే ఆ ఛార్జెస్ మాట కూడా లేకుండా ఉచితంగా వారి గ్రిడ్ కు అనుసంధానం చేసే విధంగా కూడా అనుమతులు ఇచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎన్నికల ముందు తర్వాత అధికారంలోకి వస్తామో రామో ఈలోగానే పూర్తి స్థాయిలో దండుకోవాలనే ఉద్దేశంతో ఈ హడావిడి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతోంది. మొత్తం జేఎస్డబ్ల్యూకు 20,100 ఎకరాలు, ఇండోసోల్ తన సన్నిహిత సంస్థ, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి సన్నిహిత సంస్థ ఇండోసోల్ కు 24,750 ఎకరాలు దారాదత్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా అత్యంత రహస్యంగా ఉంచిన పరిస్థితి. కొన్ని చోట్లయితే పర్యావరణ అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులు కూడా రాకుండానే భూములు కేటాయించి తర్వాత మీరు పర్యావరణ అనుమతులు తెచ్చుకోండి అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ రంగ సంస్థలపై భారీగా భారం పడేలా ఈ మొత్తం ఒప్పందాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి సమీక్షించింది పీపీఏలు, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు. ఇవి చాలా దారుణంగా చేసుకున్నారు గత ప్రభుత్వం అని చెప్పినప్పటికీ ఇప్పుడు అసలు విద్యుత్ ఉత్పత్తి జరగకుండానే ఆ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ఒప్పందాలు చేసుకుంటున్న దీన్ని ఏమనాలని కూడా విద్యుత్ రంగ నిపుణులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 1985 ఎకరాలు రీసెంట్ గా గ్రీన్ కో సంస్థకు 5 లక్షల చొప్పున తమ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి సునీల్ సంబంధించినటువంటి తెలమల శెట్టి సునీల్ కి సంబంధించినటువంటి సంస్థ కేటాయించిన విషయం భాగవతం వెలుగులోకి వస్తే తాజాగా ఇండోసోల్ సంస్థకు 17,633 ఎకరాలు
అదే రోజు అంటే ఎన్నికల కోడ్కు ఒక్క రోజు ముందు ఆ సంస్థ కూడా కట్టబెట్టినట్టు బహిర్గతమైంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందే అత్యంత రహస్యంగా భారీ భూ పందేరానికి జగన్ సర్కారు బాటలు వేసిందని మనం భావించాల్సి ఉంటుంది. సుమారు 50,000 ఎకరాలు ఈ రకంగా కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. జనవరి 22న దరఖాస్తు చేసుకుంటే మార్చి వచ్చేసరికి భూములు వారికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి, దీనికి సంబంధించి భూములు గుర్తించాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, ఈ నెల 21న దీనికి సంబంధించి గెజెట్ ను బహిర్గతం చేయడం విద్యుత్ రంగ సంస్థలు చూస్తే కనుక ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీగా లబ్ధి అయితే తమ అన్యాయ సంస్థలకు వనగొన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ విద్యుత్తును కొనుగోలు చేయడం వల్ల భారీ భారం వినియోగదారుల మీద పడబోతుంది, విద్యుత్ రంగ సంస్థల పైన పడబోతుంది అనేది అర్థమవుతోంది. ఇదే దీంతో పాటు మెసర్ సంస్థకు మరొక 500 ఎకరాలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి మెసర్ సంస్థకు మరొక 500 ఎకరాలు కేటాయించినట్టుగా కూడా తాజాగా తెలుస్తుంది. కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద అదనంగా 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇదివరకే ఈ సంస్థకు 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 500 ఎకరాలు అదనంగా ఆ సంస్థ కేటాయించడం, ఇండోసోల్ కు అదేవిధంగా కేఎస్డబ్ల్యూ లాంటి సంస్థలకు, తమ అన్యాయులైన సంస్థలకు విపరీతంగా భూ కేటాయింపులు చేసి ఆఖరి విషయంలో వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే జగన్ సర్కార్ చేసిందని స్పష్టంగా అర్థమవుతోంది.